హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు లోన్ యాప్స్ అసలు ఇవి మన ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లమాటిక్గా అయితే మారాయన్నమాట. అసలు ఈ లోన్ యాప్స్ ఎలా రన్ అవుతాయి, అసలు వీటి గురించి అసలు మొత్తం మీకు డీటెయిల్గా అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకసారి నేను జస్ట్ సిస్టంలో లోన్ యాప్స్ అని టైప్ చేశాను. మీకు చూస్తే మనకి చాలా ఇక్కడ చూసారా, కొంతమంది వెబ్సైట్స్ కూడా ఇలాగ మనకి వరస్ట్గా అనేది చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. అవి చేసే పని ఏంటి అంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోన్ యాప్స్ విషయానికి వస్తే మనకి ప్లే స్టోర్లో చూస్తే ఈ జస్ట్ కొన్ని మాత్రమే అనమాట. ఇవి కాకుండా ఇంకా చాలా 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 లోన్ యాప్స్ అయితే మనకి ప్లే స్టోర్లో దాదాపు 2000 యాప్స్ వరకు మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అసలు ఇవి చేసే ఫంక్షన్ ఎలా ఉంటుంది, వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఖచ్చితంగా ట్రిక్స్ అయితే చెప్తాను, దాన్ని బట్టి మీరైతే ఫాలో అవ్వచ్చు అనమాట. ఫస్ట్ బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇటువంటి లోన్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోకపోవడం అనేది ఉత్తమం అనమాట. కానీ మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి వీటిని డౌన్లోడ్ చేసుకున్నప్పుడే వీళ్ళు మన దగ్గర నుంచి అన్ని పర్మిషన్స్ అనేవి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాంటాక్ట్, స్టోరేజ్, ఇంకా చెప్పాలంటే మన కాల్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అనేది వీళ్ళు మనం పర్మిషన్స్ ఏవైతే ఎలో అని కొడతామో, ఒకవేళ ఎలో కొట్టకుండా డెన్నీ కొట్టేస్తే మనకి అప్లికేషన్ అనేది ఫర్దర్గా ముందుకైతే వెళ్దు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా పర్మిషన్స్ అలౌ చేస్తేనే మనని ముందుకు వెళ్ళనిస్తారనమాట. ఓకే, అలా చేసి మనం కంప్లీట్గా ముందుకు వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొని, అలాగే మన ఫోన్లో ఉన్న రెండు మూడు కాంటాక్ట్స్ని ప్రూఫ్ కింద అయితే పెట్టమంటారు. కానీ వీళ్ళు కాంటాక్ట్ లిస్ట్ అనేది మొత్తం యాక్సెస్ అనేది చేస్తారనమాట. వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే మీకు 3,500 రూపాయలు లోన్ చూపిస్తారు. కానీ ఆ 3,500లో మీకు ఇచ్చేది 2,274 రూపాయలు మాత్రమే మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మిగిలిన అమౌంట్ ప్రాసెసింగ్ ఫీజు అని అదని ఇదని చెప్పేసి మీకు డిస్కౌంట్ చేస్తారు. మీకు లోన్ ప్రొవైడ్ చేసేది కూడా మీకు ఎప్పుడు మీరు ఉదయం అప్లై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద డే 6 లోపు మీకు అమౌంట్ అనేది వేస్తారు. వేసిన తర్వాత వీళ్ళు ఆ రోజు నుంచే కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు లోన్ ఇచ్చారనుకోండి, ఈ రోజు లోన్ ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీకు ఇచ్చారనుకోండి, ఈ రోజు నుంచే లోన్ అనేది మీకు క్యాల్కులేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారంటే అప్ టు ఓన్లీ 7 days మాత్రమే. వీళ్ళు ఓన్లీ ఇచ్చేది 7 days మాత్రమే మనకి లోన్ ఎలిజిబిలిటీ. మీరు లోన్ తీసుకున్న తర్వాత మీకు 7th day వరకు మీకు ఎటువంటి కాల్స్ వాళ్ళ దగ్గర నుంచి రావు అనమాట. ఎటువంటి హెరాస్మెంట్ మీకు ఉండదు. తర్వాత లోన్ ఈరోజు మీరు కట్టాలనుకోండి, ఈరోజు మార్నింగ్ 8:30 నుంచి వీళ్ళు కాల్స్ అనేది స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కాల్ స్టార్ట్ చేసి మీకు లోన్ కట్టిన దాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇక్కడే ఇంకొక పెద్ద ఘోరమైనది, దరిద్రమైన విషయం ఏంటంటే, వీళ్ళ డేటా వేరే వాళ్ళు దొంగలిచ్చేసి వీళ్ళు ఫోన్పేలో మనకేంటంటే యూపీఐ ఐడి ద్వారా యూపీఐ ఐడి పంపించేసి దానికి పే చేయమంటారు. వీళ్ళు మన డేటా మిస్యూజ్ చేసేవాళ్ళు వీళ్ళు పెద్ద వెధవలు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు కాల్ చేసి మీరు దత్తా రూపీ నుంచి, లేకపోతే పలానా కైండ్లీ రూపీ నుంచి, లేకపోతే రూపీ ఫ్రీ నుంచి మేము పలానా అప్లికేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు ఇంక అమౌంట్ పే చేయలేదు, మేము ఒక యూపీఐ ఐడి పంపిస్తాము, దానికి మీరు అమౌంట్ పే చేయండి, పే చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి అంటారు. మనం ఏంటి నిజమే కదా అని చెప్పేసి మనం పే చేసి స్క్రీన్ షాట్ పెడితే వీళ్ళు ఆ అమౌంట్ తీసుకొని తర్వాత మీరు ఆ నెంబర్కి కాల్ చేసినా వీళ్ళు ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేస్తారు. మీకు ఎటువంటి డైరెక్ట్గా కాల్స్ అనేవి వీళ్ళు చేయరనమాట. మీరు ఓన్లీ వాట్సాప్ కాల్సే చేసి తర్వాత మీరు మళ్ళీ ఆ నెంబర్కి మీ దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది కదా, వేరే పర్సన్ కాల్ చేసి అమౌంట్ తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక మీకు ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వచ్చేసి మీకు ఎటువంటి అసలు మెసేజ్ కానీ ఏమి ఉండదు, ఆ నెంబర్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత మీకు అస్సలు లోన్ ఇచ్చిన అప్లికేషన్ నుంచి మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. హెరాస్మెంట్ అనేది ఆగదు. మీ ఫొటోస్ని న్యూడ్గా పెడతానంటారు, అలా అంటారు, ఇలా అంటారు, చాలా రకాలుగా జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ తీసుకున్నారు,
మీరు సచ్ ఆఫ్ అమౌంట్ ఒక 10K లోన్ తీసుకున్నారు, లేకపోతే 20,000 లోన్ తీసుకున్నారు. తీసుకొని మీరు కట్టలేని పరిస్థితి వచ్చింది. మీరు కట్టలేని పరిస్థితి వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ రేపు లోన్ డేట్ వస్తుంది, ఈరోజే మీ వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ డిలీట్ అకౌంట్ అని ఉంటుంది. వాట్సాప్ అకౌంట్స్లోకి వెళ్తే అకౌంట్ దగ్గర డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి ఏదో రీజన్ పెట్టమంటుంది. రీజన్ చేసి మీరు ఆ అకౌంట్ని క్లోజ్ చేశాను. తర్వాత మీ ఫోన్ని ఒక 10 days, అంటే ఆ సిమ్ కార్డ్ని ఒక 10 days వరకు షట్ డౌన్ చేశాను. కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేశాను. మీరు ఎట్టి పరిస్థితులు, ఒకవేళ మీరు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నా వాళ్ళకి కాల్ చేస్తారా, వీళ్ళకి కాల్ చేస్తారా, మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో ఉంటారో, మీరు ఎప్పుడైతే వాళ్ళని కాల్స్ లిఫ్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి ఏంటంటే ఇంకా బూస్టింగ్ అనమాట. అంటే ఇంకా నేను ఇంకా అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయాలి, ఇంకా అరెస్ట్ చేయాలి. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఒక బకెట్, అంటే ఒక ఒక ఇదిగా పెట్టుకుంటారు. 3 రోజుల వరకు ఇలా డీల్ చేయాలి, లేట్ అయిపోయిన తర్వాత నుంచి ఇలా డీల్ చేయాలి, తర్వాత నుంచి ఇలా డీల్ చేయాలని చెప్పేసి వాళ్ళు డేట్ని బట్టి చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. అలా కాకుండా ఒక్కటే పని, ఒకవేళ మీరు డబ్బులు ఉన్నాయి, మీరు కట్టలేకపోయారు కాబట్టి మీ ప్రైమరీ నెంబర్, మీరు ఏదైతే ఇచ్చారో నెంబర్, ఆ నెంబర్ తీసి పక్కన పెట్టేసేయండి. కంప్లీట్ వాట్సాప్ని కూడా డిలీట్ చేసేయండి. ఎందుకంటే మీరు వాట్సాప్ని డిలీట్ చేయడం ద్వారా, డిలీట్ అంటే మీరు అన్ఇన్స్టాల్ చేయడం కాదు, అకౌంట్స్లోకి వెళ్ళి ఆ అకౌంట్ని డిలీట్ చేస్తే వాళ్ళు ఆ నెంబర్ పైన వాట్సాప్ క్రియేట్ చేయడానికి ఎటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎటువంటి మెసేజ్ పెట్టలేరు దానికి. ఎందుకంటే మీరు ఇచ్చిన నెంబరు వాట్సాప్లో చూపించేది కాదు. ఎందుకంటే ఇన్వైట్ అని అడుగుతుంది అక్కడ. వాళ్ళ తర్వాత ఇక నెంబర్ని ఎటువంటిగా ఏమీ చేయలేరు. కనుక ఈ విషయం ఒకటి గమనించి, ఎవరైతే లోన్స్ తీసుకొని ఇబ్బంది పడుతుంటారో ఫర్దర్గా మీరు కంప్లైంట్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు హెరాస్ స్టార్ట్ అయిందంటే మీకు కంప్లైంట్స్ ఇచ్చి మీరు ఈ పనికి నేను చెప్పింది వాట్సాప్ అకౌంట్ని డిలీట్ చేసేసి మీ యొక్క ప్రైమరీ సిమ్ని పక్కన పడేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి టెన్షన్ కానీ ఏమీ ఉండదన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇబ్బంది, లోన్ యాప్స్ హెరాస్మెంట్ అనేది చాలా అంటే చాలా ఘోరంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. దయచేసి కొంచెం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేస్తే ఇంకా నలుగురికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ థ్యాంక్స్ టు ఆల్.